కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో నెహ్రూ మెమోరియల్ స్కూల్లో నో అడ్మిషన్ బోర్డు పెట్టడంపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్లో అభినందించారు. ఈ స్కూల్లో 400కు పైగా కొత్త అడ్మిషన్స్ రావడం అంటే పిల్లల తల్లిదండ్రులకు ప్రభుత్వ విద్యా సంస్థల పట్ల నమ్మకం వచ్చిందని కూడా లోకేష్ అన్నారు. స్కూల్ ప్రధానోపాధ్యాయులకు టీచర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ శుభోదయం. నా పేరు పి మహబూబ్ బాషా. నేను చదువుతున్నది 9వ తరగతి. నేను ఇక్కడ నెహ్రూ మెమోరియల్ స్కూల్లో చదువుతున్నాను. ఇక్కడ నారా లోకేష్ గారు 1725 మందికి అడ్మిషన్స్ ఓపెన్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఇక్కడ మాకు మళ్ళీ క్లోజ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఇక్కడ సౌకర్యాలు అన్నీ మొత్తం బాగానే ఉన్నాయి. నారా లోకేష్ గారికి మంచి పేరు తెప్పించి మేము బాగా చదువుకొని పైకి వస్తామని మేము చెప్తున్నాము. ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగున్నాయి కాబట్టి మేము బాగా చదువుకుంటున్నాము. ఇక్కడ నారా లోకేష్ గారు త్వరగా స్పందించినందుకు మేము ధన్యవాదాలు చెప్తున్నాము. ఆదోని నెహ్రూ మెమోరియల్ స్కూల్ విద్యార్థులు ప్రధాన ఉపాధ్యాయుడు షేక్ ఫయాజ్లు నారా లోకేష్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రధాన ఉపాధ్యాయుడు మాట్లాడుతూ స్కూల్లో 400కు పైగా కొత్త అడ్మిషన్స్ చేరడంపై ప్రభుత్వ విద్యా సంస్థల పట్ల పిల్లల తల్లిదండ్రులకు నమ్మకం వచ్చిందని కూడా తెలిపారు. ఫయాజుద్దీన్ నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయుని. ప్రధానంగా ఏమిటంటే 1725 మంది స్కూల్కి స్ట్రెంత్ ఉంది. కానీ కూర్చోడానికి 1200 మాత్రమే ఉంది. కాబట్టి పైన 7 రూమ్లు ఉన్నాయి. మనకు సగంగా చేసింది 4 నెలల్లో. వాటిని కంప్లీట్ చేస్తే ఈ వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ మందిని తీసుకొని మంచి శాతం తీసుకొస్తానని ఆశిస్తున్నాను. రెండవది ఏమిటంటే ఇక్కడ భోజనం వసతి చాలా బాగుంది. పిల్లలు చక్కగా తింటారు. రోజు 170 నుంచి 180 కేజీల బియ్యం వండుతున్నాం. మూడోది ఏమిటంటే ప్రభుత్వం స్పందించడం మాకు పెద్ద వెన్నెముక లాంటిది. ఈ వీపు తట్టడం అనేది ఎట్లుందంటే ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా పిల్లలకు సాయంత్రం 4 నుంచి 5 వరకు క్లాసులు పెట్టుకుని వాళ్ళకి అసైన్మెంట్స్ పెట్టి కాంపోజిషన్స్ పెట్టి తెలుగులో గ్రామర్ దిద్ది వాళ్ళని ఇంకా మంచి మార్కులతో ప్రైవేట్ స్కూళ్ళకు మన పిల్లలు తక్కువ కారు అనేదిగా మా టీచర్లందరూ కష్టపడతారని నాకు నమ్మకం ఉంది. పోయినసారి 600కు 525 మంది వస్తే ఈసారి 600కు 600 మార్కులు వచ్చేటట్టు ప్రయత్నిస్తాం. పోయినసారి 2 గిడుకులపై వచ్చింది. ఈసారి 20 మందికి రావాలని ప్రయత్నిస్తున్నాం. అదేవిధంగా NMMS దాంట్లో కూడా పిల్లలు పోయినసారి 5 మందికి వచ్చింది. ఈసారి 50 మందికి రావాలి. ఇన్స్పైర్ అవార్డు ఒక పిల్లవానికి వచ్చింది, ఇంకొక రావాలి. ప్రతి దాంట్లో పిల్లవాడికి కాంపిటీషన్ నేర్పాలా అనేదే మా తపన. అది ఖచ్చితంగా మా ఉపాధ్యాయులు నేర్పుతారు. ఈ వచ్చే సంవత్సరం 10వ తరగతి ఉత్తీర్ణత శాతం ఖచ్చితంగా పెరుగుతుంది అని ఆశిస్తూ ధన్యవాదాలు.